బ్రేకింగ్లో చూస్తున్నాం. శ్రీ బాలసాయిబాబా ట్రస్ట్లో అతిపెద్ద కుంభకోణం ఒకటి వెలుగు చూసింది. ట్రస్ట్ భూముల్లో వేల కోట్ల రూపాయల మోసాలకు పాల్పడ్డారు. ట్రస్ట్ మోసాన్ని గుర్తించి భూమి స్వాధీనానికి సిద్ధమైంది దేవాదాయ శాఖ. 10,000 కోట్ల విలువైన భూములను కొట్టేశారు పెద్ద మనుషులు. కొండాపూర్లోని సర్వే నంబర్ 105 నుంచి మొదలుపెట్టి 108 వరకు 42.3 ఎకరాలను ట్రస్ట్ కేటాయించింది అప్పుడు ప్రభుత్వం. ట్రస్ట్ భూములనే కాకుండా పక్కనే ఉన్న 15 ఎకరాల ప్రభుత్వ భూమిని కలిపి అమ్మేసింది ట్రస్ట్. ప్రభుత్వం కేటాయించిన భూమిని అమ్మకూడదని నిబంధన ఉన్న భూమిని ఎలా అమ్మేశారని దేవాదాయ శాఖ ఆరా తీసింది. దీంతో బాలసాయిబాబా ట్రస్ట్ నిర్వాహకుల భాగవతం కాస్త బట్టబయలైంది. బాలసాయిబాబా చనిపోయిన తర్వాత నూజివీడి సీడ్స్ మండవ ప్రభాకర్ బినామీ సంస్థ భూపతి ఎస్టేట్స్ రంగంలోకి దిగింది. దీనికి ట్రస్టీలుగా తుమ్మేపల్లి రామారావు, ఉషశ్రీ ఉన్నారు. ఫీనిక్స్ లివింగ్ ప్రైవేట్ లిమిటెడ్కు బాధ్యులైన కృష్ణారావు, ప్రసాదులకు సర్వే నెంబర్ 106 నుంచి 108లోని 2,79,830 చదరపు గజాల భూమిని 2023లో అమ్మారు. ట్రస్ట్ భూములే కాకుండా పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని సైతం అమ్మడంలో అప్పటి CCLA కమిషనర్ కీలక పాత్ర పోషించినట్లు తేలింది. ట్రస్ట్ భూమి కబ్జాలో భూపతి ఎస్టేట్స్ కీలకంగా వ్యవహరించింది. మొత్తం వ్యవహారంపై దేవాదాయ శాఖ దర్యాప్తు జరిపి కీలక నివేదిక ఇచ్చింది. అక్రమాలు జరిగాయని గుర్తించి ట్రస్ట్ స్వాధీనానికి సిద్ధమైంది. ఇక ప్రభుత్వం కేటాయించినటువంటి భూమిని అమ్మకూడదనే నిబంధన ఉన్నా కూడా భూమిని ఎలా అమ్మేశారంటూ దేవాదాయ శాఖ ఆరా తీసింది. దీంతో బాలసాయిబాబా ట్రస్ట్ నిర్వాహకుల భాగవతం కాస్త బట్టబయలైంది. అయితే 106 నుంచి మొదలుపెట్టి 108 వరకు 2,79,830 చదరపు గజాల భూమిని 2023లోనే అమ్మేశారు. అలాగే ట్రస్ట్ భూములే కాకుండా పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని సైతం అమ్మడంతో అప్పటి CCLA కమిషనర్ కీలక పాత్ర పోషించినట్లు తేలింది. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ పొందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు సిద్ధంగా ఉన్నారు. మధు, ఏమిటంటే ట్రస్ట్ భూమే కాకుండా అసలు మామూలుగా అయితే నిబంధనలు ఉంటాయి ట్రస్ట్ భూములు అమ్మకూడదు అని. మరి అవి అమ్మడమే కాకుండా పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని కూడా అమ్మేశారట. ఏమిటి వీళ్ళ ధైర్యం? వీళ్ళ వెనక ఎవరున్నారు అని తేలింది. ఏం జరగబోతోంది? పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్నెవరూ చూడట్లేదు అనుకుంటుంది, కానీ చుట్టూ ఉన్నంత వారందరూ కూడా చూస్తున్నారు అనేటటువంటి విషయాన్ని మర్చిపోతుంది. ఇప్పుడు అదే జరిగిందని చెప్పాలి. కొండాపూర్లో ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో అది శ్రీ బాలసాయిబాబా ట్రస్ట్కి సంబంధించి 42 ఎకరాలని అప్పటి గవర్నమెంట్ అయితే కేటాయించింది. ఎందుకు కేటాయించింది? ఇక్కడ ఏదైనా సరే సేవా కార్యక్రమాలు చేయడానికి మీరు ఈ స్థలాన్ని ఉపయోగించండి అనేటటువంటి నిబంధనతో, ఆదేశాలతో ఆ భూమిని అయితే కేటాయించారు. అలా కేటాయించినటువంటి ఆ భూమి ఎవరికి చెందుతుంది? బాలసాయిబాబా ట్రస్ట్కు సంబంధించి చెందుతుంది. కానీ అలా బాలసాయిబాబా ట్రస్ట్కు సంబంధించినటువంటి ఆ ట్రస్ట్ భూములు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తుల పరమైతే అయిపోయాయి. ఇంకా ఇవ్వలేదు, ఇంకా మధ్యలో ఫుల్ స్టాప్ అయితే పడింది. అది ఎలా పడింది అనేది వివరాలన్నీ కూడా ఆరాధిస్తే పెద్ద పెద్ద మనుషులు, చాలా సొసైటీలో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్నటువంటి వారందరి పేర్లు కూడా ఇందులో బయటకు వస్తున్నాయి. ట్రస్టీలు ఎవరైతే ఉన్నారో, అంటే ఆ ట్రస్ట్కి సంబంధించినటువంటి సభ్యులు ఎవరైతే ఉంటారో, అది రామారావు కావచ్చు, లేకపోతే ఉషశ్రీ కావచ్చు, వీళ్ళు ఎవరైనా కావచ్చు. సో వాళ్ళందరూ కూడా చాప కింద నీరులాగా మొత్తం భూమిని అంతటినీ కూడా ప్రైవేట్ వ్యక్తులకు వెళ్ళిపోయేలాగా, లైక్ భూపతి ఎస్టేట్స్ కావచ్చు, నూజివీడి సీడ్స్కి సంబంధించినటువంటి వాళ్ళకి వెళ్ళిపోయేలాగా పక్కా ప్లాన్ అయితే చేశారు. అలా చేసినటువంటి ప్లాన్లో భాగంగానే మొత్తం 10,000 కోట్ల విలువ చేసేటటువంటి భూమిని అంతటిని కూడా కబ్జా, అంటే అనధికారికంగా వాళ్ళకి వెళ్ళిపోయేలాగా చేసి అక్కడ పెద్ద పెద్ద వెంచర్లు నిర్మించడానికి పక్కా ప్లాన్ అయితే సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే అసలు ఏం జరుగుతుంది, ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఏం జరుగుతుంది అని ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి దేవాదాయ శాఖ, అసలు ఎందుకు ఏపీకి సంబంధించినటువంటి దేవాదాయ శాఖ ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ఈ భూముల వ్యవహారం ఎంటర్ అయ్యింది అంటే, అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి సమయంలోనే బాలసాయిబాబా ట్రస్ట్ అంతా కూడా ఏపీకి సంబంధించినటువంటి పరిధిలో ఉంది కాబట్టి అక్కడ దేవాదాయ శాఖ ఎంటర్ అయింది. ఏపీ దేవాదాయ శాఖ ఎంటర్ అయ్యి మొత్తం వివరాలన్నీ కూడా ఆరా తీసి ట్రస్ట్కు సంబంధించినటువంటి భూముల్లో మొత్తం అంతా కూడా కబ్జాకు ప్లాన్ చేశారు, కబ్జాను చేసేశారు అనేటటువంటి నివేదికను
కోర్టుకైతే సమర్పించారు. అలా సమర్పించడంతో పాటు ఇకపైన ట్రస్ట్ బాధ్యతలంతటినీ కూడా మేమే నిర్వహించబోతున్నాము అనేటటువంటి కీలకమైనటువంటి నివేదికను కూడా పిటిషన్ కూడా కోర్టులో అయితే 2 days బ్యాకే వాళ్ళు సమర్పించడం జరిగింది. ఇదంతా జరుగుతూ ఉంటే మరి యాక్షన్ తీసుకోవాల్సినటువంటి తెలంగాణ గవర్నమెంట్ ఎందుకని రంగంలోకి దిగడం లేదు? అప్పటి CCLA కమిషనర్ ఎవరైతే ఉన్నారో అతను రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, వీళ్ళందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు. వారే యాక్షన్ తీసుకోవాల్సి ఉంది. మరి వాళ్ళు ఈ తరహాలో యాక్షన్ తీసుకొని ఆ మొత్తం ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తుల పరం కాకుండా చేయాల్సినటువంటి వాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉన్నారు అంటే వాళ్ళకి అందాల్సిన వాటాలు అందాయా అంటే 100కు 100% నో డౌట్. ఎందుకంటే 10,000 కోట్ల విలువ చేసేటటువంటి భూములు ట్రస్ట్కి సంబంధించి 42 ఎకరాలు ఉంది, అదంతా ఓకే, వాటిని కబ్జా ప్రయత్నం చేశారు. అవే కాకుండా అదే సర్వే నెంబర్ పెడుతూ కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్లను మారుస్తూ కూడా పక్కనే ఉన్నటువంటి 15 ఎకరాలు ఏవైతే ఉన్నాయో ఆ 15 ఎకరాలను కూడా కబ్జా చేయడానికి ప్లాన్ చేశారు. అసలు అది ఎలా వచ్చింది? ఉన్నదే 42, మళ్ళీ 15 ఎకరాలు ఎక్స్ట్రా రావడం ఏంటి? ఇవన్నీ కూడా ఆరాధిస్తే ఏమైంది? దొంగ సర్వే నెంబర్లు పెట్టి పక్కనే ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్ కూడా కబ్జా చేసేటటువంటి ప్రయత్నం. అలా కబ్జా చేసే ప్రయత్నంలో భాగంగానే సక్సెస్ అయ్యారు. సక్సెస్ అయిపోయి ఇంకెవ్వరు మమ్మల్ని పట్టించుకోరు, ఇంకెవ్వరు దీన్ని వెంట పడరు అనుకొని కావాల్సినటువంటి మొత్తం ఫినిక్స్ రంగంలోకి దింపారు. అక్కడ బిల్డింగ్లు లేపడానికి ప్రయత్నాలన్నీ కూడా మొదలుపెట్టారు, బోర్డులు పెట్టుకున్నారు, అన్నీ కూడా చకచకా జరిగిపోయాయి. కానీ ఇప్పుడు మొత్తం వ్యవహారం అంతా కూడా బయటపడింది. అలా బయటపడితేనే ఇంత పెద్ద భారీ కుంభకోణం అయితే ఇప్పుడు వెలుగులోకి వచ్చినటువంటి నేపథ్యంలోనే ఎవరు దీనికి అసలైనటువంటి కారకులు, ఎవరు దీనికి అసలైనటువంటి బాధ్యులు అనేది ఇప్పుడు ఆరాధిస్తే మాత్రం ఖచ్చితంగా ట్రస్టీలుగా ఉన్నటువంటి వారు ఎప్పుడైతే బాలసాయిబాబా చనిపోయారో చనిపోయిన తరువాత రంగంలోకి దిగారు. రంగంలోకి దిగి మొత్తం వ్యవహారంలో ప్రైవేట్ వ్యక్తులకు భూములు వెళ్ళిపోయారు. అంటే గవర్నమెంట్కి సంబంధించినటువంటి ల్యాండ్ అది ట్రస్ట్కి రావడం, ట్రస్ట్ నుంచి మళ్ళీ ప్రైవేట్ వ్యక్తులకు రావడం, ట్రస్ట్కు భూములు ఇచ్చేటటువంటి సమయం ఏదైతే ఉందో అందులో చాలా కీలకమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. మీరు ఏదైనా సరే ఈ భూమిలో కార్యకలాపాలు ట్రస్ట్కి సంబంధించినటువంటి కార్యకలాపాలు నిర్వహించడానికి ఇక్కడ ఎటువంటి అభ్యంతరం లేదు అనేది నెంబర్ 1 అయితే. నెంబర్ 2, ఈ భూములను మీకు కేటాయించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములను అమ్మకూడదు. ఇది చాలా కీలకం. అమ్మకూడదు అనేటటువంటి పదాన్ని అక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఒకవేళ మీరు అమ్మే ప్రయత్నం చేసినా, ఒకవేళ అమ్మినా సరే ఆ భూములను తిరిగి మళ్ళీ గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంటుంది అనేటటువంటి నిబంధనతో అప్పట్లో ఈ భూమిని అంతటిని కూడా కేటాయించారు. అది ఎంత? 42 ఎకరాలు. కేటాయించినటువంటి ఆ భూమి ఆ నిబంధన ఉన్నా సరే అమ్మేశారు. అసలు GPA చేయడానికి ట్రస్టీలకు ఏమాత్రం కూడా అధికారం లేదు. అధికారం లేనటువంటి ఆ ట్రస్టీలు ఏ విధంగా GPA చేయడానికి ప్రయత్నం చేశారు? మరి ఇప్పుడు ఆ GPA చేశారు కదా, అది క్యాన్సిల్ చేస్తారా? ఏపీ దేవాదాయ శాఖ ఇందులో కీలకమైనటువంటి పాత్ర. వాళ్ళు ఎంటర్ అవ్వాలి, చేసుకున్నటువంటి GPA ఏదైతే ఉంటుందో దాన్ని అంతటిని కూడా క్యాన్సిల్ చేయాలి. అలా క్యాన్సిల్ చేసినప్పుడే పూర్తి స్థాయిలో బాలసాయిబాబా ట్రస్ట్కి సంబంధించినటువంటి భూములు కాపాడినట్టు అవుతుంది. అలా కాకుండా ఇప్పుడు ఏదైతే కోర్టుకు తెలంగాణ హైకోర్టుకు ఇచ్చినటువంటి నివేదిక ఏదైతే ఉందో ఆ పిటిషన్లో చాలా స్పష్టంగా కూడా వాళ్ళు కూడా చెప్పారు, ఇకపైన మేము ఎంటర్ అవ్వబోతున్నామని. ఎంటర్ అవ్వడం ఓకే, వెళ్ళను కూడా, అది శుభపరిణామమే, అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ కొన్ని లక్షల మంది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి వ్యవహారం ఇది. బాలసాయిబాబాకు సంబంధించినటువంటి భక్తులందరికీ కూడా వాళ్ళందరికీ ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఉంది. ప్రతి ఒక్కరికి ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇన్వాల్వ్మెంట్ మీన్స్ ఆయన ఒక ట్రస్టీ ఏర్పాటు చేశారు. ఆ ట్రస్ట్ ఎందుకు ఏర్పాటు చేస్తారు? భక్తుల కోసం, పేద ప్రజల కోసం ఏర్పాటు చేసినటువంటి ట్రస్ట్ అది. అటువంటి ట్రస్ట్ ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులు పెద్ద పెద్ద వెంచర్లు అక్కడ వేసేసి దాన్ని కోట్లాది రూపాయల రూపంలో బిల్డింగ్లు అమ్మేయాలనుకుంటున్నారు. కాబట్టి ఇకపైన బాలసాయిబాబా భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రంగంలోకి దిగబోవాలి. ఖచ్చితంగా వాళ్ళు కూడా ఎంటర్ అవ్వాలి ఇందులో. ఇలా ట్రస్ట్కి సంబంధించినటువంటి భూములను ట్రస్టీలు ఎలా అమ్ముతారు, అండ్ మోర్ ఓవర్ భక్తులకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో ప్రైవేట్ వ్యక్తులు వచ్చేసి ఏ విధంగా కూడా ఇక్కడ నిర్మాణాలు చేపడతారు అనేది కూడా ఇప్పుడు బయటికి రావాల్సినటువంటి విషయం. అండ్ మోర్ ఓవర్ భూపతి ఎస్టేట్స్ కావచ్చు, లేకపోతే ఫినిక్స్ కావచ్చు, నూజివీడు సీడ్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏ విధంగా ఈ కుంభకోణానికి పాల్పడ్డారు అనేది కూడా ఇప్పుడు బయటికి రావాల్సిన